ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. యుద్ధ ఉద్రిక్తతలు చల్లారడం, చమురు ధరలు దిగిరావడం వంటి పరిస్థితులతో వీటి ధరలు తగ్గినట్టు చెబుతున్నారు. 24 క్యారెట్ల మేలిమి 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దిగువన చేరుకుంది. ఇక ప్రస్తుతం 1,49,000గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపుగా 3,000 రూపాయల పైనే తగ్గింది. ఇక కేజీ వెండి ధర 2.37 లక్షలు పలికింది. వెండి ధర ఒక్క రోజే 8,000 తగ్గింది. ఇక దేశీయ స్టాక్లు ఇవాళ భారీ నష్టాలను చవి చూస్తాయి. సెన్సెక్స్ మళ్లీ 77,000 దిగువన ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 24,000 దిగువన కొనసాగుతోంది. ఐటీ షేర్లు కుప్పకూలిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పెరిగి 94.30 వద్ద కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో సత్యనారాయణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సత్యనారాయణ గారు. సో స్టాక్ మార్కెట్స్ ప్రాఫిట్స్ లో కనిపించాయి మొన్నటి వరకు, మళ్ళీ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ఒక పక్క బంగారం వెండి మాత్రం దిగొస్తుంది. ఏంటి కారణం ఏంటి? ఓకే, మీరు అన్నట్టు 3,000 దాకా గోల్డ్ ఫాల్ అయింది, 7,000 పైన సిల్వర్ ఫాల్ అయింది. మన మార్కెట్ 772 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా మైనస్ లో ఉంది, 396 ఉంది ఇప్పుడు ప్రెసెంట్. చూద్దాం ఏమేంటి, ఎందుకు జరిగింది అని. ఈ అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఏదో రీసౌండ్ వస్తుంది. అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై సందేహాలు ఏవైతే ఉన్నాయో దాంతో మళ్ళీ మన ఆసియా మార్కెట్లు పడిపోవడం జరిగింది. టెక్ షేర్లు బాగా పడడం జరిగింది, ఐటీ షేర్లు. అయితే ఈ మధ్య సందేహాలు అంటే ఇవాళ ఈ టెక్నాలజీకి సంబంధించిన చిప్ మేకింగ్ షేర్లు ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పాలి. కానీ చైనా, హాంకాంగ్ లో ఇవాళ సెలవు ఉంది మార్కెట్. అమెరికా మార్కెట్ కూడా ఈరోజు నైట్ బంద్ ఉంది, సెలవు ఉంది అక్కడ. దాంతో పెద్దగా మూవ్మెంట్ ఉండదు అనమాట. అంటే ఏషియన్ మార్కెట్లు కానీ కొంచెం మన అమెరికా మార్కెట్లు కానీ. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ శాంతి చర్చలకు ముందు ఇంతకుముందే ఒప్పందం కుదిరింది. మనం ఇప్పుడు చెప్తున్నాం, అంతకుముందే G7 సదస్సులో కుదిరింది కదా ఒప్పందం అని అన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఏం న్యూస్ అంటే ఈ ఒప్పందం అమలుకు సంబంధించి కొన్ని టెహరాన్లో మరికొన్ని సంకేతాలు ఇంకా కావాలి అన్నట్టుగా ఇరాన్ మీడియా అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆసియా మార్కెట్ లో ఈ పడిపోవటం జరిగింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరైతే జేడీ వాన్స్ ఉందో ఇవాళ శుక్రవారం స్విట్జర్లాండ్ లో ఇరాన్ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉంది. ఆయన ఆ పర్యటన నుంచి ఆయన తప్పుకోవడం జరిగింది, నేను వెళ్ళట్లేదని చెప్పేసి జరగటం జరిగింది. దీంతో కూడా మళ్ళీ ఇంకోటి ఏంటిది, లెబనాన్ లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న ఈ దాడులు ఏవైతున్నాయో మళ్ళీ వాటిని అభ్యంతరాలు చెప్పడంతో టెహరాన్ సుముఖంగా లేదు అని చెప్పడం అనేది ఇరాన్ మీడియా నివేదికలు చెప్పడం జరిగింది. దీంతో ఈ వాన్స్ ఏదైతే ఉందో అమెరికా జేడీ వాన్స్ పర్యటన రద్దు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ దక్షిణ కొరియాకి సంబంధించిన ఏదైతే ఉందో కోస్పీ బాగా హెచ్చు తగ్గుల్లోనే. ఇక మిగిలిన కూడా పెద్దగా మూవ్మెంట్ లేవు. ఎందుకోసం అంటే ఈ న్యూసే మెయిన్. ఇక తర్వాత మీరన్నట్టు ఏదైతే క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ ఉందో, ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది $80 దగ్గర ట్రేడ్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. ఈ బ్రెంట్ ఆయిల్ $80 దగ్గర ఎప్పుడైతే అంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ కొంచెం అక్కడికి వెళ్ళేటప్పటికి గోల్డ్ సిల్వర్ ఫాల్ అవటం జరిగింది. ఇప్పుడు ఇక మనం గమనించవలసింది ఏమీ లేదు. ఏంటిది గమనించాల్సిందంటే మళ్ళీ బ్రెంట్ ఆయిల్ $80.54 ట్రేడ్ అవుతుంది. నిన్నటి మీద ఒక నియర్లీ 1% పెరిగింది. ఇక గోల్డ్ సిల్వర్ $90 పడింది. సిల్వర్ వచ్చి $2.25 మైనస్ లోకి జరగడం జరిగింది. గోల్డ్ వచ్చి 41.55 దగ్గర ట్రేడ్ అవుతుంది డాలర్లు. సిల్వర్ వచ్చి $64 ట్రేడ్ అవుతుంది.
ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితేనే మనం మార్కెట్లు పాజిటివ్ అనుకోవాలి. అందుకని ఇప్పుడు మన మార్కెట్లు ఇక ఇవాళ సెలవు కాబట్టి అమెరికా మనం స్తబ్దత అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనకి ఇండియాలో ఈ ఎన్ఎస్సి బిఎస్సి 4-5 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతూ వచ్చింది. ఇవాళ శుక్రవారం వీకెండ్, ఈ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే, కానీ ఈ 4 రోజులు పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఓకే. కాకపోతే ఇరాన్ నౌకలు క్లియర్ చేయడం జరిగింది, దిగ్బంధనం లేదు అక్కడ అమెరికా ఏది మన ఇరాన్ అదే హార్ముజ్ జల్సన్ దగ్గర, వీటితోటి అది ఓకే పాజిటివ్ ఉన్నాయి. కానీ ఇక్కడ మన మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు సుమారుగా అంటే మళ్ళీ శుక్రవారం వీకెండ్ కాబట్టి గమనించాలి. 750 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ లో ఉంది, 216 పాయింట్లు ఎన్ఎస్సి మైనస్ లో ఉంది, నిఫ్టీ 500 వచ్చి 117 పాయింట్లు, నిఫ్టీ బ్యాంకు 389, నిఫ్టీ ఐటీ బాగా పట్టడం జరిగింది 1483 పాయింట్లు, ఐటీ సెక్టర్ బాగా పట్టడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మైనసే, నిఫ్టీ బ్యాంకు బిఎస్సి బ్యాంకు నిఫ్టీ మైనసే, నిఫ్టీ 200, నిఫ్టీ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం పాజిటివ్ లో ఉంది 40 పాయింట్లు. ఇక మిగిలిన సెక్టార్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇక ఇన్వెస్టర్లు ఏం చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే న్యూస్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు షేర్లు కొనుక్కోవటం ఉత్తమం. ఎందుకంటే ఏవైతే ఉదాహరణకి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటిదంటే జియో వాళ్ళు 1650 శాటిలైట్లతోటి రిలయన్స్ జియో బ్రాడ్బ్యాండ్కి వస్తుంది. అది రిలయన్స్ పాజిటివ్ న్యూస్ జియోకి. అందుకని ఎవరైతే రిలయన్స్ జియో ఉందో అది కొనుక్కోవచ్చు ఆ షేర్, అది బెస్ట్ బై ఇప్పుడు. ఎందుకంటే అదొకటి మేము అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎస్సి ఐపీఓ వస్తుంది, ఎన్ఎస్సి ఐపీఓలో ఎల్ఐసి షేరే 10.72% ఉంది. కాబట్టి ఎల్ఐసి షేరు ఎన్ఎస్సి ఐపీఓ వచ్చే టైంకి, ఎన్ఎస్సి లిస్టింగ్ అయ్యే టైంకి మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏది ఎల్ఐసి షేర్. ఇలా మనం ఇప్పుడు న్యూస్ బేస్డ్ తోటి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే రిలయన్స్ జియో రిలయన్స్ గ్రూప్ ఉందో 1650 శాటిలైట్లతోటి బ్రాడ్బ్యాండ్ కి వస్తుంది. ఇక అప్పుడు ఆటోమేటిక్ గా రాబోయే రోజుల్లో ఇక మనకి ఈ శాటిలైట్లు ఉంటుంది, శాటిలైట్లతోటి బ్రాడ్బ్యాండ్ అనుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టు డివైస్ అంటే మనం నెట్ఫ్లిక్స్ ఈ ప్రైమ్ ఇవన్నీ ఎట్లున్నాయో అలానే మనం శాటిలైట్ తోటి మనం ఈ డివైస్ సేవలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో జియో ఫైనాన్స్ ఓకే. ఇప్పుడు భారీ పెట్టుబడులు పెడుతుంది ఏదైతే జియో శాటిలైట్ కోసం 10 నుంచి 15 బిలియన్ డాలర్లు అంటే 95,000 నుంచి 1.42 లక్షల కోట్లు భారీ పెట్టుబడులు అవసరం అయితే అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీంతో ఏంటంటే స్పీడ్ లో టెరాబిట్ అనమాట, హై స్పీడ్ డేటా సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇది మెయిన్ అనమాట. ఇది అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అన్నమాట, వాళ్ళ ఫైలింగ్ ద్వారా అంతరిక్షంలో జియో ఆర్బిటల్ స్లాట్లు దక్కేలా ప్రభుత్వం సహాయం చేస్తుంది. రాబోయే రోజుల్లో మనం ఇంకా అడ్వాన్స్ గా ఉండే అవకాశాలు ఉన్నాయనేది దీంతో అంటే జియో ప్లాట్ఫామ్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక శాటిలైట్లే ఎక్కువ రాబోయే రోజుల్లో రిలయన్స్ జియో సంబంధించిన ఏవైతే ప్లాట్ఫామ్ అన్నమాట, మళ్ళీ జియో ప్లాట్ఫామ్ కూడా ఒకటి పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్లాన్ లో కూడా ఉన్నారు. అందుకని మనం జియో కొనుక్కుంటే ఓకే. అయితే అది సత్యనారాయణ గారు, ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కరెక్ట్ టైమేనా, లేదంటే ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి? భవిష్యత్తులో ఒకవేళ తగ్గితే ఇంకా ఎంత మేర తగ్గే పాసిబిలిటీ ఉంది? ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే అమెరికాలో వడ్డీ రేట్లు న్యూట్రల్ గా ఉన్నాయో ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ ఉంటుంది నెగిటివ్. అది కొన్నాళ్ళ వరకే పరిమితం. కానీ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ కి అయితే ఓకే, ఏది గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా పడుతూనే ఉంటుంది ఒక 3-4 రోజులు, మళ్ళీ ఒక రోజే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ గోల్డ్ సిల్వర్ బాటమ్ లోకి రావు, టాప్ బాటం అనేది ఉండదు. ఉయ్యాల మాదిరి పైకి కిందికి ఒక $200-300 పైకి, మళ్ళీ కొంచెం పడ్డ తర్వాత న్యూట్రల్ వచ్చినాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వటం, మళ్ళీ బాగా ఒక $200-300 పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగటం, ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉండేది గోల్డ్ సిల్వర్. అంతే తప్ప పడుతూ ఉంటే కంటిన్యూగా పడదు.
పెరుగుతూ ఉంటే కంటిన్యూగా పెరగదు. అట్లా అని చెప్పేసి అది ఆగదు. అంటే ఒక 3-4 రోజులు పెరగటం, ఒక 3-4 రోజులు పడటం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. తగినంత మాత్రం ప్యానిక్ అవ్వక్కర్లేదు, తగినంత మాత్రం భయపడాల్సిన అనేది లేదు. ఎందుకంటే వరల్డ్ లో ఏదైతే కరెన్సీ ఉందో, ఓల్డెస్ట్ కరెన్సీ వరల్డ్ లో ఏంటంటే గోల్డ్ సిల్వరే. కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ కి ప్రత్యామ్నాయం వేరే ఉండదు. ఇవన్నీ కాగితాలే, రూపాయలు ఏవైతే ఉన్నాయో, డాలర్లు ఏవైతే ఉన్నాయో కాగితాలే. కానీ రియల్ గా గోల్డ్ సిల్వరే ఎసెట్. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఎప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నా కొనుక్కొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోండి, లేదు అనుకుంటే తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ పోతుంటారు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.